హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుష్మా. ఈరోజు కూడా డైలీ మన ఇంటి పని వంట పనిలో ఉపయోగపడే కొన్ని మంచి చిట్కాలతో అయితే మీ ముందుకు వచ్చానండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే చూడండి, ఇక్కడ నేను థంబ్నెయిల్స్ చూపిస్తున్నాను. ఇవన్నీ వీడియోస్ మా ఛానల్లో ఉన్నాయండి. ఒక్కసారి విజిట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా టిప్ నెంబర్ 1 చూడండి. ఇంట్లో ఇలాంటి బాక్సెస్ ఉంటాయి కదండి, వీటిలో నేను ఇక్కడ పేపర్ కప్స్ తీసుకుంటున్నానండి, చిన్న సైజువి. ఇలాగా దాంట్లో సరిపోయినంత పెట్టుకోవాలండి. మనం పోపుల డబ్బాగా యూస్ చేసుకోవచ్చు అనమాట. బయట ఎక్కువ కాస్ట్ పెట్టి కొనకుండా మనం ఇంట్లోనే ఇలా యూస్ చేసుకోవచ్చండి. అంతేకాకుండా దీనిని మనం పూజా మందిరంలో కూడా పసుపు కుంకుమ ఇలాగా సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. సో నచ్చింది కదండి, తప్పకుండా ఈ టిప్ని ట్రై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 2 చూడండి. ఇంట్లో ఇలాంటి చిన్న డబ్బాలు ఉంటాయి కదా, నేను అది తీసుకున్నానండి. దీనికి మూతకి నేను హోల్స్ చేశానన్నమాట. తర్వాత దీంట్లో మనం గోధుమ పిండి వేసుకొని చక్కగా చపాతీలు చేస్తాం కదండి, చపాతీలు కానీ పూరి కానీ చేసుకున్నప్పుడు మనం పిండి అనేది వేస్తూ ఉంటాం కదా. ఇలా మనం డబ్బాతోటి ఇలా వేసుకున్నాం అనుకోండి, పిండి ఎక్కువ వేస్టేజ్ అనేది అవ్వకుండా ఉంటుంది. అంతేకాకుండా మనకి నీట్గా కూడా ఉంటుందండి. క్లీనింగ్ కూడా చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. ఇలా పక్కన మూత పెట్టేసి అలాగే ఉంచేసామనుకోండి, ఆ హోల్స్లోంచి చీమలు అవి ఇవి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం ఇలాగ ఒక టిష్యూ పేపర్ని పెట్టేసి మూత పెట్టేసామనుకోండి, ఇంకా చీమలు పురుగులు లాంటివి ఏమీ వెళ్ళకుండా నీట్గా ఉంటుందండి. సో నచ్చింది కదండి. టిప్ నెంబర్ 3 మనం ఇలాగా డస్ట్బిన్కి కవర్ వేస్తాం కదండి. సో ఇది మనం ఏదైనా బరువైన వస్తువు ఇలా వేయగానే, డస్ట్ వేయగానే ఆ కవర్ అనేది మళ్ళీ లోపలికి పడిపోతూ ఉంటుంది కదా. అలా పడిపోకుండా ఉండాలంటే మనం ఇలా క్లిప్స్ పెట్టామనుకోండి, బట్టల క్లిప్స్, అది కిందికి పడిపోకుండా చక్కగా హోల్డ్ అయి ఉంటుందండి. మనం పప్పు రుబ్బాక గ్రైండర్ క్లీన్ చేయడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదండి. సో మనం ఈజీగా క్లీన్ చేయాలంటే మనం ఇలా గ్రైండర్ని ఆన్ చేసేసుకొని వాటర్ పోస్తూ ఉన్నట్టయితే చాలా ఈజీగా క్లీన్ అవుతుందండి. ఇలా రాళ్ల మధ్యలో మనకి పిండి అనేది ఇరుక్కుంటుంది కదా, అలాంటప్పుడు మనం బ్రష్ పెట్టేస్తున్నట్టయితే చక్కగా క్లీన్ అవుతుందన్నమాట. నీట్గా ఉంటుంది. చూడండి ఎంత బాగా క్లీన్ అయిందో. తక్కువ శ్రమతోటి ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చండి. టిప్ నెంబర్ 5 మనం రిన్ సబ్ యూస్ చేస్తూ ఉంటాం కదండి బట్టలు ఉతికేటప్పుడు. సో మనం డైరెక్ట్ చేతితోటి ఇలా ఉతుకుతూ ఉన్నామనుకోండి, ఆ సబ్బు నానిపోయాక వేస్టేజ్ అంతా చాలా ఎక్కువ వేస్టేజ్ అవుతుందండి. చేతికి కూడా బాగా అంటుతుంది. సబ్బు అనేది వేస్టేజ్ చాలా ఎక్కువగా ఉంటుందండి. సో దీనికోసం మనం ఇలాగా ఏదైనా సాక్స్ తీసుకొని, ఓల్డ్ సాక్స్, దాంట్లో కనుక ఈ సబ్బు పెట్టేసి మనం ఇలా యూస్ చేసామనుకోండి, వేస్టేజ్ అనేది చాలా వరకు తగ్గుతుందండి. మనం పని అంతా అయిపోయాక దీనిని ఎక్కడైనా హ్యాంగ్ చేసామనుకోండి, వాటర్ కూడా మొత్తం పోయి డ్రై అయిపోతుందన్నమాట. నెక్స్ట్ టిప్ నెంబర్ 6 చూడండి. మనం ఫోన్ని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నప్పుడు ఏంటంటే స్క్రాచెస్ పడే ఛాన్సెస్ ఉంటాయి కదండి. సో అలా కాకుండా ఉండడానికి మనం ఇలా ఏదైనా సాక్స్లో పెట్టేసుకొని మనం ఫోన్ని బ్యాగ్లో పెట్టుకున్నామనుకోండి, స్క్రాచెస్ అనేవి పడకుండా నీట్గా ఉంటుందండి. సో తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 7 చూడండి. నేను ఇక్కడ బీట్రూట్స్ ఉన్నాయి కదా, వీటిని ఒక ఎయిర్టైట్ కంటైనర్ తీసుకొని దాంట్లో ఒక టిష్యూ పేపర్ని పెడుతున్నానండి. పెట్టేసి మనం బీట్రూట్స్ని అందులో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామనుకోండి, 1 మంత్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయండి. మనం కొన్న రోజు ఎలా ఉంటాయో 1 మంత్ తర్వాత చూసినా కూడా అలాగే ఉంటుందండి. 10 డేస్ తర్వాత ఒకసారి టిష్యూ పేపర్ని మాత్రం మార్చుకుంటూ ఉండాలండి. ఎందుకంటే వాటర్ అనేది పడుతూ ఉంటుంది కదా ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు. సో తప్పకుండా ట్రై చేయండి, ఎందుకంటే ఇది నేను ఫాలో అవుతున్న టిప్ అండి. షర్ట్స్ ఉంటాయి కదండి, షర్ట్స్ బటన్స్ అనేవి కొద్ది రోజులకే దారాలన్నీ ఊడిపోతూ ఉంటాయి కదండి. సో వాషింగ్ మిషన్లో వేసినప్పుడు బటన్స్ అనేవి కొంచెం తొందరగానే పోతాయండి. సో అలా పోకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే, ట్రాన్స్పరెంట్ గ్లూ ఉంటుంది కదండి, దానిని మనం ఇలా ముందు వైపు తర్వాత వెనక వైపు కూడా మనం అప్లై చేసినట్టయితే
ఆ దారాలు అనేవి స్ట్రాంగ్గా ఉంటాయన్నమాట. కొంచెం ఎక్కువ రోజులు బటన్స్ అనేవి మన్నుతాయి అన్నమాట. ఈ ట్రాన్స్పరెంట్ గ్లూ అనే కాదండి, మన దగ్గర ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ ఉంటే అదైనా కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. సో నచ్చింది కదండి. బియ్యం ఉంటాయి కదండి, బియ్యం అనేవి పురుగు పడుతూ ఉంటాయి కదా, అందులో తెల్ల పురుగు అనేది కొంచెం ఎక్కువగానే వస్తూ ఉంటుంది కదండి. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే వేపాకులు ఉంటాయి కదండి, వేపాకుల్ని మనం బియ్యం మధ్యలో కనుక వేసేసి మళ్ళీ కొంచెం బియ్యం పోసేసి మళ్ళీ ఒక 2 ఆకులు అలా లేయర్స్గా వేసినట్లయితే బియ్యం అనేది పురుగు పట్టకుండా ఉంటుందండి. అందులో రేషన్ బియ్యం అయితే కొంచెం పురుగు అనేది ఎక్కువగానే పడుతూ ఉంటుంది కదా. సో మనం ఇలా కనుక చేసినట్లయితే పురుగు అనేది అస్సలు పట్టదండి. మనం ఆకుల్ని ఎండిపోయిన ఆకులైనా సరే వేయొచ్చండి వేపాకులు. నెక్స్ట్ వేపాకులు లేనప్పుడు మనం ఇలా ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చండి. ఎండుమిరపకాయలు కూడా మనం మధ్యలో పెట్టుకోవాలన్నమాట. వేసుకొని మళ్ళీ కొంచెం బియ్యం పోసేసి మళ్ళీ కొంచెం ఎండుమిరపకాయలు వేసుకొని ఇలా పెట్టుకున్నట్లయితే బియ్యం అనేది పురుగు పట్టకుండా ఉంటుందండి. ఇలాగే కాకుండా మనం ఇంకొక టిప్ కూడా చేయొచ్చండి. బిర్యానీ ఆకు ఉంటుంది కదండి, దీనిని కూడా మనం బియ్యంలో కనుక పెట్టినట్లయితే బియ్యం అనేది పురుగు పట్టకుండా ఉంటుందన్నమాట. మెయిన్ ఏంటంటే రేషన్ బియ్యానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. సో నచ్చింది కదండి. ఒక మగ్గులో ముందుగా ఫ్లోర్ క్లీనర్ వేస్తున్నానండి. ఒక 1/2 గ్లాస్ వరకు వేస్తున్నాను అనమాట. సో నేను ఇక్కడ మోప్స్ వాడుతున్నానండి. మీరు ఏది వాడితే అది లైజాల్ లాంటివి ఏదైనా పర్లేదు. తర్వాత దాంట్లోనే హార్పిక్ వేస్తున్నానండి. ఇలాగా ఈ రెండింటిని మనం చక్కగా మిక్స్ చేసేసి ఆ తర్వాత దీంతో కనుక మనం బాత్రూమ్ టైల్స్ కానివ్వండి, టాయిలెట్ బేసిన్స్ కానీ క్లీన్ చేసామనుకోండి, మంచిగా క్లీన్ అవ్వడమే కాకుండా మంచి స్మెల్ అనేది వస్తుందన్నమాట. సో ఆ హార్పిక్ బాగా ఘాటు వాసన ఉంటుంది కదండి, సో అది రాకుండా చక్కటి స్మెల్ అనేది వస్తుందన్నమాట. టైల్స్ అనేవి షైనింగ్ వస్తాయండి, బాగుంటుందండి. తప్పకుండా ఈ టిప్ని ట్రై చేయండి. చూడండి, మనకి మిక్సీ వీల్స్ ఉంటాయి కదా, పైన ఈ చక్రం అనేది డస్ట్ పట్టడం వలన ఊరికే స్ట్రక్ అయిపోతూ ఉంటుందండి. దీనివల్ల ఊరికే మిక్సీ రిపేర్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. సో దీనికోసం ఒక మంచి ఐడియా అయితే చూద్దామండి. నేను ఇక్కడ ఈ బాటిల్ని ఇలా కట్ చేసుకున్నాను అనమాట. ఈ పైన దీన్ని మనం క్యాప్ లాగా మనం పెట్టేసుకున్నాం అనుకోండి, మిక్సీ అనేది తక్కువ డస్ట్ పడుతుందన్నమాట. చూడ్డానికి నీట్గా ఉంటుంది, మనకి రిపేర్ కూడా అవ్వకుండా ఉంటుందండి. ఈ ఐడియా మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.